ఓం నమ శివాయ. 2026 పరాభావనామ సంవత్సర జూన్ మాసం కుంభరాశి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ కుంభరాశి గల వాళ్ళ సంకల్ప బలం ఎలా ఉంటుందిరా అంటే, వాళ్ళ మైండ్లో వచ్చే ఆలోచన వేరు, బయట వాళ్ళు చెప్పిన మాటలను తీసుకొని చేస్తున్న పనులు వేరు. మనసుకు నచ్చింది చేయాలని వీళ్ళ ఆత్మలో ఉన్న బయట వాళ్ళు కల్పితమైన మాటలతోనే వీడు ఆలోచించే ప్రతి ఒక్క ఆలోచనలు ఎదురు దెబ్బలు తీస్తున్నాయి. ఈ రాశిలో వీళ్ళు కొంతమంది సంపాదించే సంపాదన ఎంత సంపాదించినా అది ఇంటి కోసము, కుటుంబం కోసము, వాళ్ళ అవసరాల కోసము ఉపయోగిస్తుంటారు. కానీ ఆ సంపాదన వీళ్ళకి మిగలటం తక్కువ. కొంతమందికి సంపాదించాల్సిన ఆలోచన ఉన్నా కూడా సంపాదించింది కూడా వృధాగా ఖర్చు పెడుతుంటారు. ధనాన్ని మనం ప్రేమిస్తే ధనం మనకి మంచి ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేస్తుంది. ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టినప్పుడు అది మనకి అనుకూలంగా ఉండదు. దానివల్ల కొన్ని సమస్యలు కూడా మనకి ఏర్పడుతుంటాయి. అయితే ఈ రాశి వారిలో ఇద్దరి మధ్యలో, కుటుంబ సంకల్పంలో భార్య భర్తల మధ్యలో వచ్చే సమస్యలు కొన్ని ఉంటాయి. వాటిని అన్నిటినీ భూతత్వంలో పెట్టి చూసి మనం తప్పు, మనం కరెక్ట్ అని అనుకొని ఇద్దరు విమర్శించుకుంటే వీళ్ళిద్దరికీ విడిపోయే దూరబంధుత్వం మాదిరిగానే కనబడుతుంది. అయితే ఈ రాశి వాళ్ళలో కొన్ని కోర్టు సమస్యలు కొన్ని ఉంటాయి, కొన్ని స్థలాల నుంచి వచ్చే కొన్ని సమస్యలు కొన్ని ఉంటాయి. అవి తెగకుండా సంవత్సరాల తరబడి నడుస్తూ ఉంటాయి. ఈ కోర్టు సమస్యలు కొన్ని కార్యక్రమాలు జరగాల్సిన అవకాశం గతంలో కంటే ఈ సంవత్సరంలో వాళ్ళకి కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళకి అదృష్ట బలము, ధన బలము, ధాన్య బలము కూడా కలిసి వస్తాయి. కుటుంబంలో ఏ పని చేసినా కూడా వీళ్ళు మనశ్శాంతిగా చేయలేకపోయిన పనులు కూడా ఈ సంవత్సరం చేయగలుగుతారు. రెండోది, మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు, మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళు, ఎగతాళి చేసిన వాళ్ళు కూడా మీరు సాధించే ఒక లక్ష్యం పైనే వాళ్ళ జీవితాలకు కూడా ఒక మంచి నిదర్శనంగా మీరు నిలబడి చేయగలుగుతారు. దేవుడు ఈరోజు వచ్చే ఒక సంపాదన కంటే రేపు చెప్పబోయే మాటని, భవిష్యత్తుని కనుక్కునే విధానమే మనకి భవిష్యత్తులో మంచి మార్గాన్ని నిలబెడుతుంది. ఆదాయం దేవుంది, ఇవాళ వస్తుంది, రేపు సంపాదిస్తూ, రేపు పోగొట్టుకుంటూ ఎల్లుడు సంపాదిస్తాం. కానీ ఇచ్చిన మాటని మనం నిలబెట్టుకుంటే ఆ మాట ప్రకారం చేస్తున్న పనిలో, వృత్తిలో కూడా మనకి ఒక ఎనర్జీ అనేది ఉంటుంది, ఒక సంతోషం అనేది, ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ కుంభరాశిలో అప్పుల బాధలు కొన్ని ఉంటాయి కొంతమందికి కుటుంబ సమస్యలు కొన్ని ఉంటాయి. ఇక కొంతమందికి అయితే వ్యాపారంలో మొత్తానికి డౌన్ అయిపోతాయి, అధికారంలో ముందుకు రాదు. ఉద్యోగస్తులు అయితే మాత్రానికి వాళ్ళు ఉద్యోగం గురించి ఎంత చదువులు చదువుకున్నా, ఎంత ఖర్చు పెట్టినా, ఎంత ప్రయత్నం చేసినా దగ్గరికి వచ్చి దూరం అయిపోతుంటాయి. ఉద్యోగాలు దొరకకుండా వాళ్ళ ప్రైవేట్గా చేసుకునే వాళ్ళు కొంతమంది, తర్వాత డబ్బుని ఇంకా అక్కడో ఇక్కడో సంపాదించుకొని రికమెండేషన్ ద్వారా పోయి ఒక అడుగు ముందుకు వేసేది కొంతమంది. ఈ విధంగా జాబు పరంగా కొంతమంది ఇబ్బంది పడే అవకాశాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఈ సంవత్సరంలో. కానీ మంచి జరుగుతుంది, సబ్జెక్ట్ ప్రకారంగా మీరు అనుకున్న జాబు పరంగా ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా బంధుమిత్రులతో కూడా కొన్ని మాటలు, వాదనలు కొన్ని వస్తుంటాయి. అన్నిటిని మనం పట్టుకొని, నేను పట్టిన మాటకి ఒకే ఒక పట్టుదలతో కూర్చుంటే పని మాత్రం జరగదు. పని జరగాలంటే పట్టు, విడుపు రెండు ఉంటేనే మానవుడికి అటుపోయిన ఇటుపోయిన అటు వచ్చే అవకాశాలు కొన్ని కనబడతాయి. దాన్ని బట్టి వాడు భవిష్యత్తుని ఎంచుకుంటాడు. ఆ భవిష్యత్తులో మంచి మార్గం నిలబడుతుంది. ఆ మార్గం నిలబడ్డప్పుడే నువ్వు స్వతంత్రుడు అయిపోతావు. సంపాదించుకున్న ధనాన్ని నిలబెట్టుకుంటావు. ధనంతో పాటు 10 మందిలో మంచి పేరు నిలబెట్టుకుంటావు. దీంతో పాటు నీ భార్య, నీ పిల్లలు, నీ సంసారం, నీ కుటుంబం ఐకతవంతులంగా, కుటుంబ బలవంతంగా నిలబడిపోతుంది. తర్వాత నీ సంకల్ప బలం ఏమనుకుంటున్నావో దాన్ని నువ్వు సాధించగలుగుతావు. నువ్వు సాధించలేని విషయాన్ని కూడా ఈ సంవత్సరంలో నిలబెట్టుకునే అవకాశం 100% ఉంది. కానీ ఒకరికి జామీన్ ఉండకూడదు. షూరిటీ ఉన్నామంటే నష్టపోతావు, దెబ్బతింటావు. ఒకటి. రెండోది, మూడోది, ఏది చేసినా కూడా మీ జాతక బలంలో రేపు చేసే పని గురించి ఈరోజు ముందుగా జనాలతో చెప్పి చేయటం అది కరెక్ట్. రెండు,
ఇక మూడో సంకల్పానికి వస్తే, మీ జీవితంలో ఏది చేసినా జాయింట్గా ఏ కార్యక్రమాన్ని మీరు పూర్తి చేయాలనుకోవడం అది కరెక్ట్ కాదు. చేస్తే కలిసి రాదు. ఎందుకంటే నీ దశ సంకల్పం ముందుకు పోతున్నా కూడా వాడి దశలో వాడి గడిలో జరుగుతున్న విధానం నిన్ను అడ్డుపడి మీ ఇద్దరు చేసే కార్యక్రమాన్ని ఆపి చేసి నష్టపరిహారం జరిగి డబ్బు పరంగా మానసికంగా బంధుమిత్రుల్లోనూ అన్నిట్లోనూ మీకు కలిసి రాకోకుండా కొంతవరకు నష్టాన్ని కల్పించే ఒక సంకల్పం వలనే ఈ యొక్క రాశిలో కనబడతా ఉంది. కాబట్టి మీరు కొన్ని విషయాల్ని అడిగి తెలుసుకోవాలి. అడిగి తెలుసుకుంటేనే సమస్య ఏంటి, పరిష్కారం ఏమిటి, దానికి ఏ విధంగా ఫాలో అవుతే బాగుంటుంది అనేది ఆలోచించాలి. అంతేగాని మీకు నచ్చిందిలే, మాకు ఈ విధంగా చేస్తే బాగుంటుందిలే అనుకొని నువ్వు ముక్కుసూటిగా ఆలోచిస్తే అన్ని సమస్యలు ఒకేలాగా ఉంటాయని నువ్వు అనుకోవద్దు. అన్ని సమస్యల్ని ఒకేసారిలాగా పరిష్కారం చేయొచ్చు కదా అని కూడా అనుకోకూడదు. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం ఉంటుంది. అది కొన్ని మాటలతో జరుగుతాయి, చాలా వరకు చేతలతోనే జరగాలి. జరిగితేనే ఆ కార్యక్రమం పూర్తవుతూనే రేపు నీ భవిష్యత్తు మారుతుంది. అదేవిధంగా చెప్పుడు మాటలు వినకూడదు, చెడు స్నేహం చేయకూడదు, తప్పుడు దారిలో నడవకూడదు, పెద్దల మాటలు కాదని నువ్వు దుర్మార్గంగా తీసి పడేయకూడదు. ఇలాగ కొన్ని కండిషన్లు కొన్ని ఉంటాయి ఈ రాశిలో. ఆ కుంభరాశి సంకల్పానికి కలిగిన వాళ్ళలో ఈ రాశులను పాటించుకొని ఈ కండిషన్లను నిర్ణయించుకొని ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వస్తే ప్రతి ఒక్క అడుగు ప్రతి ఒక్క రోజు ఆ దిన సంకల్పం మీకు ఆ రోజు సంకల్పంలో ప్రతి రోజులో మీకు అమృత గడియలను చూపించే అవకాశమే ఆ రాశి మీకు చూపిస్తుంది. ఆ నక్షత్ర బలం మిమ్మల్ని అనుకూలంగా ఉంచగలుగుతుంది. మీ పేరు బలంలో మీరు చేస్తున్న ఒక వృత్తిపరంగా కూడా మీరు నిలబడగలుగుతారు, సాధించగలుగుతారు. దాన్ని మీరు ఏ కార్యమైనా చేయగలుగుతారు. అదేవిధంగా ఈ కుటుంబ సంకల్పానికి సంబంధించింది భార్య భర్తల మధ్యలో కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఐక్యతా బంధుత్వం కావచ్చు, ఏదైనా కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూర్చొని దాన్ని నిర్ధారణంగా ఆలోచించుకొని దాన్ని పరిష్కారం చేసుకుంటే కంపల్సరీగా పరిష్కారం అవుతుంది. లేకుంటే మాత్రానికి చాలా వరకు దూరం అయిపోతుంది. కొంతమంది మాటలు వినకపోతే వాళ్ళకి చేయాల్సిన పద్ధతి ప్రకారం చేస్తే వాళ్ళు కూడా మాట వింటారు. వినడం వాడంటూ ఉండడు. అన్ని రోజులు ఒకడే ఉండవు. కొన్ని రోజులు మనీ అయితే కొన్ని రోజులు వేరే వాడి అవుతాయి. భగవంతుడు మార్పులు చేర్పులు చేయడానికి కోసమే ఈ రోజుల్ని, ఈ యొక్క గడియని, ఈ యొక్క సమయాన్ని కేటాయించాడు. దాని ప్రకారమే మనం చేసుకుంటూ పోతేనే ఖచ్చితంగా మనకి అనుకూలంగా ఉండి దైవ సంకల్పం, తర్వాత కుటుంబపరము, చేయాల్సిన పని, వృత్తిపరంగా, ధనపరంగా, ప్రమోషన్ విషయంలో కానీ, మనకు రావాల్సిన డబ్బు విషయంలో కానీ మీరు అడుగు వేసే ప్రతి ఒక్క అడుగు మీకు ముందు నిలబడుతుందని సర్వే జన సుఖనో భవంతు అష్టైశ్వర్య మనో సిద్ధి ప్రాప్తి. ఓం నమః శివాయ. ప్రతి ఒక్క విషయానికి భగవంతుడు మనకి దైవ బలం ఉంది. అది హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరికైనా సరే ఎవరు నమ్ముకునే దైవ బలం వాళ్ళదే. ఆ దైవ బలాన్ని నమ్ముకున్న వాళ్ళు నా దైవం గొప్ప, నీ దైవం గొప్ప అనేది కాదు. మనం నమ్ముకున్న సంకల్ప బలం ప్రకారం మన దైవాన్ని మనం నమ్ముకొని మన పనిని చేస్తున్నాం. అదే దాంట్లోనే ఆ పనిలోనే మీకు దేవుడు కనిపిస్తాడు. ఆ దైవ బలమే మిమ్మల్ని అన్ని విషయాల్లో ముందుకు తీసుకెళ్లే ఒక సంకల్ప బలం. అయితే దీంతో పాటు ధనాన్ని కూడా మనకి ముఖ్యం కారణం. ధనం అనేది ప్రతి ఒక్క మనిషికి ఇంపార్టెంట్. ధనం లేనిది ఈరోజు ఏ ఒక్క కార్యాన్ని మనం చేయలేం. అదేవిధంగా ధనం సంపాదించి దానిని మిగలబెట్టుకునేది కొంతమందికి తెలియక కొన్ని ఇబ్బందులు పడుతున్నారు, కొన్ని కష్టాలు పాలవుతున్నారు, కొన్ని అప్పులు పాలవుతున్నారు. కొంతమంది అయితే ఉన్నది బాగొట్టుకొని అది లేని దాని గురించి ఎత్తుకుంటూ తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ధన సంకల్పం గురించి ధన వశీకరణ, జన వశీకరణ, తర్వాత అదృష్ట వశీకరణ అనే ఒక సంజీవులు ఉంటాయి. వాటిని మనం భద్రాచలం అడవుల్లో కానీ, తర్వాత గృహ సంకల్పంలో కానీ, శ్రీశైలంలో కానీ ఇలాంటి కొన్ని సంజీవులు మనకి దొరుకుతాయి. అలాంటివి మనం తెప్పించేసి ఆ 3 సంజీవులు మనకి ప్రతి ఒక్క మానవుడికి ఇంపార్టెంట్. ఆ 3 సంజీవుల్ని ఒక నల్లగుడ్డలో పసుపు కుంకుమ వేసి అందులో 3 తెల్లటి గవ్వలేసి ఈ 3 ఒక సంజీవులను అందులో పెట్టి మనం బీరువాలో పెట్టుకుంటే ధన సంకల్పం, తర్వాత మీరు అనుకున్నట్టుగా జనాకర్షణ, తర్వాత మీరు ఏ కార్యం చేసినా ఆ ధనం మీకు నిలబడిపోయి ఆ కార్యాన్ని సిద్ధిపడేలాగా చేసేదే ఈ ధన వశీకరణ సంకల్ప బలం. ఇది దీన్ని మీరు ఖచ్చితంగా మీరు సంపాదించుకొని మీరు తెచ్చిపెట్టుకుంటే మీకు మంచిది. అదేవిధంగా
కుటుంబంలో కొంతమందికి వ్యాపారస్తులు కానీ, లేకుంటే గృహస్థితులు బాగలేని వాళ్ళు కానీ, ఆరోగ్యాలు బాగలేని వాళ్ళు కానీ కొన్ని సమస్యలు ఉంటే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించి దానికి తగినట్టుగా కాపర్తో చేసింది, అది సంస్కృతములు ఉంటాయి బేజక్షరాలతో, దాంతో చేసి వాటి గురించి ప్రత్యేకంగా చేస్తాను. అవి చేపిచ్చేసి మీ ఇంటి ఆధ్వర్యంలో పెట్టుకుంటే మీకు దృష్టి, దోష, శనిగ్రహాలు ఎటువంటి మీ స్థానానికి సంభవించవు. తర్వాత అదేవిధంగా మీకు అష్టైశ్వర్య, మనోసిద్ధి, భోగభాగ్యాలు కలిగేటట్టుగా మీకు ఆ కాపర్తో చేసిన తాయిత రూపంలో అది మీ ఒంటి మీద ఉండేలాగా చేసుకోవాలి. లేదు మీ స్థాన బలంలో పూజా మందిరంలో పెట్టుకొని పూజించేలాగా చేయాలి. కంపల్సరిగా ఇలాంటివి చేస్తే మీకు ఆయురారోగ్యం, అష్టైశ్వర్యం, మనోసిద్ధి, కుటుంబము, ధనధాన్యము, అప్పుల బాధలు తీరిపోయి ఆ భగవంతుడు మీకు అన్ని విధాలుగా మీరు నమ్ముకున్న దేవుడు మీకు ఎన్నెనకాల నిలబడి ముందు దారి చూపించేలాగా నేను మంచి పరిష్కారాన్ని అందిస్తాను. నమ్మకంతో నాకు కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు సంపూర్ణమైన భవిష్యత్తు దొరుకుతుందని. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.